నార్మల్గా జనరల్గా ఇప్పుడు నా సినిమా పోస్టర్లు చూసినప్పుడు అందరూ అంటుంటారు హీరోయిన్ చాలా బాగుందని అంటారు. నేను నా పక్కన ఉండటం వల్ల ఇంకొంచెం బాగుంది అనిపిస్తుంది. బట్ రామ్ సినిమా పోస్టర్లో ఎవరు బాగున్నారో చెప్పడం కష్టమైపోతుంది. హీరోయిన్ బాగుందా, హీరో బాగున్నాడా, కొంచెం కష్టమే డిసైడ్ చేయడం. సారీ రాశి, నీకు కాంపిటీషన్ ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ రామ్. రామ్ని చూస్తే ఫస్ట్ గుర్తొచ్చే మాట హైపర్ అండ్ పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు ఫైనల్గా. నేను యాక్చువల్లీ కంద్రీకి సినిమా చూసినప్పుడు అనిపించింది ఆ సినిమాకి హైపర్ పెట్టాలని. వీళ్ళు ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి వాసు డైరెక్షన్లో కానీ రామ్ యాక్టింగ్లో కానీ, కంద్రీగాని పెట్టారేంటో అనుకున్నాను. సో ఆ టైటిల్ ఇక్కడ పనికొచ్చింది పర్ఫెక్ట్గా రెండో సినిమాకి. అండ్ వాసు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. కృష్ణగాడి వీర ప్రేమ కథ క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు అరకు వచ్చాడు. మాకు అంత క్లైమాక్స్ షూటింగ్ అంత కష్టంలో కూడా సాయంత్రం ఎంటర్టైన్మెంట్ వాసువే. సో తన కంపెనీ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో నాకు తెలుసు. సో తన సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉండబోతుందో కూడా నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ రాశి, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. అందుకంటే ఏం చెప్పినా బాగోదు. బ్యూటిఫుల్ అన్నది కూడా కొంచెం అందంగా నీట్గా క్లాస్గా ఉండేవాడని వాడాను. బట్ యా, చూసిన వాళ్ళందరికీ తెలుసు ఎంత బాగున్నావు అన్నది సాంగ్స్లో. యా, ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా